చిట్టి పొట్టి పాపల్లారా లల్లల్లల్లా ఓహో సీతాకోక చిలకల్లారా లల్లల్లల్లా బుజ్జి బుజ్జి మాటలు చెబుతారా నే చెప్పేదంతా వింటారా ఓహో చిట్టి పొట్టి పాపల్లారా లల్లల్లల్లా. ఇదేంట్రో ఈ పాట నీకెలా వచ్చిందిరా? నాకు రావడానికి కూర్చున్న ఊర్లో చెట్టు పుట్ట అంతా ఈ పాటే. అంత గొప్ప పాట అన్నమాట. ఏమిటో ఆ పాటలో మహిమ? మహిమ కాదు కూర్చున్న, మంచి నేర్పే పాట, అందరూ పాడుకుంటారు. అంటే పంతులమ్మ గారి ప్రభావం ఈ ఊళ్ళో అందరి మీద పడింది అనమాట అంతేరా? అవును కూర్చున్న, ఉరుగు పొరుగు అంతా పంతులమ్మ మాటే, ఊర్లో పిల్లల నోటంతా పంతులమ్మ పాటే. పంతులమ్మ పేరేంటి? ఎందుకై పంతులమ్మ పేరేంటి? పంతులమ్మే పంతులమ్మే. మంచిదరా అమ్మా లక్ష్మి, అమ్మా లక్ష్మి, లక్ష్మి. బాబాయ్ బాబాయ్ అక్కయ్య బాగున్నారా? చాలా రోజులైంది కదా, రండి. ఏమిటక్క మన ఊరు విశేషాలు? అంతా బాగున్నారా? ఊరికెందుకు రాలేదంటావా? ఏం చేసేదక్క, ఒకే టీచర్ని, సెలవులు దొరకద్దు. అదేనమ్మా, ఎన్ని ఉత్తరాలు రాసినా నువ్వు రావడం లేదని నిన్ను చూడాలంటూ బలవంతాన ప్రయాణం కట్టించిందమ్మా. ముందు స్నానాలు కానండి, పదక్క. ఆమె నా తోబుట్టు, పేరు అన్నపూర్ణ. మేమిద్దరం కవల పిల్లలం. తల్లిదండ్రులు లేని మమ్మల్ని మా రామనాథం బాబాయ్ ఎంతో గారాబంగా పెంచాడు. చిన్నప్పటి నుంచి కూడా అక్కయ్యకి నేనంటే పంచ ప్రాణాలు. శరీరాలు వేరైనా మా రూపాల్లాగానే మా మనసులు కూడా ఒకటిగానే ఉండేవి. ఒక్క క్షణం కూడా నన్ను వదిలి ఉండేది కాదు. తల్లి ప్రేమ ఎలాంటిదో అక్క దగ్గరే చూశాను. అలాంటి అక్కకు నా వల్లే తీరని అన్యాయం జరిగింది. ఆ రోజు అట్ల తట్టి మేమంతా ఉయ్యాలలు కట్టుకుని ఆడుకుంటున్నాం. ఏమ్మా ఎలా ఉంది? నోరు తెరవమ్మా. ఎక్కడమ్మా నొప్పి? గోపాల్, ఏమైందిరా? నా చిట్టి తల్లికి ఏం జరిగింది? చెప్పరా? ఒరే రామనాథం, ఐఎమ్ వెరీ సారీ. పాపకు మాట పోయింది. ఏమిట్రా, ఏమిటి నువ్వు అంటున్నది? నిజమేరా, ఉయ్యాల్లోంచి పడ్డ షాక్ కి శాశ్వతంగా మూగదయింది. నా వల్ల తనకు అంతటి అన్యాయం జరిగినా ఎప్పటిలాగానే ప్రేమించేది ఆ అమృతమూర్తి. ఒక్క నెల నన్ను చూడకపోయేసరికి ఎంతో బెంగ పెట్టుకుని పరిగెత్తుకొచ్చింది. పిచ్చక్క. ఏం లేదక్క, ఏదో ఆలోచిస్తున్నాను. పద వంట చేద్దాం. లక్ష్మి సిరిపల్లి. ఓహో, పంతులమ్మ గారి పేరు లక్ష్మి అన్నమాట. ఈవిడ చెప్పకపోతే మనకు తెలియదు అనమాట. మన సంగతి ఇప్పుడు తెలీదు. మీకు ఉత్తరం వచ్చిందండి. ఏడా వెళ్ళిపోవడమే. ఎంతో శ్రమపడి ఎండనబడి మీకు ఈ ఉత్తరం తీసుకొచ్చానే. కనీస ధర్మం కోసం కమ్మని కాఫీ కాకపోయినా చల్లటి మంచిగా నేను ఇవ్వకూడదు?
థ్యాంక్స్ అండి. ఆహా, ఏమండి పంచదార ఏమైనా కలిపారా? మంచినీళ్ళు ఎంత తీయగా ఉన్నాయి. ఓహో, మీ చేత్తో ఇచ్చారు కదా, అందుకని ఆ తీయదని వచ్చి ఉంటుంది. వస్తానండి, ఉత్తరాలు చాలా ఇవ్వాలి. ఉత్తరమా? హలో, సునాన్ రాజు గారు, బాగున్నారా? పెద్దమ్మాయి కూతురేంటి? మీ కుతురు వచ్చింది. వెల్లుడు గారి దగ్గర నుంచి, తిరుపతి నుంచి. కలగేస్తాను సింధు. ఏమండోయ్, పూల తోటలో వనదేవతలా ఉన్న మిమ్మల్ని చూస్తుంటే నాకు సందేహం వస్తుందండోయ్. పూల కోసం మీరు పుట్టారా, లేక మీకోసం పూలు పూసాయా? అరే, మరో కొత్త పువ్వు పూసిందండి. అదే, అది మీకు కనపడతలేండి, అది మనకే కనపడాలి. ఆ పువ్వు పేరు మీ నవ్వు. ఏమండి, చాలా అతిగా మాట్లాడుతున్నాను, ఏమనుకోకండి. వస్తాను, ఏమనుకోకండి, వస్తాను. ఏమిటక్క, ఎందుకీ సంతోషం? అన్నిటికీ సిగ్గే. ఓ తులసి పిన్నా, వస్తున్నాను బాబు. బాబాయ్ ఉంటే ఎట్టా ఉందా? దగ్గు జ్వరం ఇంకా తగ్గలేదు బాబు. ఇంకా తగ్గలేదా? బాబాయ్ కోసం మందు తీసుకొచ్చాను, 3 పూటలు. ఆ. బాబాయ్ పూర్తిగా నయమై పోట్ల గెత్తలా పరిగెత్తున పొలం వెళ్ళాలి. వస్తానా? అలాగే. ఏమండోయ్, ఎంత అదృష్టవంతులండి. చల్లటి సాయంకాలం హాయిగా గడుపుతున్నారు కదా. నేను చూడండి, రోజంతా ఈ కార్లకు ఎవరితో సరిపోతుంది. ఎప్పుడైనా కాసేపు మీతో సరదాగా మాట్లాడదంటే కుదరతాయి. ఏం చేస్తాం? వస్తానండి, ఉత్తరాలు ఇవ్వాలి. ఏమిటమ్మా ఇది, మరీ చిన్న పిల్లలాగా. ఊరుకోండి ఊరుకోండి. అక్క, నువ్వు వెళ్ళిన వెంటనే ఉత్తరం రాయాలి. చూడమ్మా లక్ష్మి, నీ ఆరోగ్యం జాగ్రత్త. సెలవులు ఇవ్వగానే బయలుదేరి వచ్చేసే. అలాగే బాబాయ్. బయలుదేరుతామమ్మా. రా తల్లి. తాత, దీని ఖరీదంతా? నీకు బేరాలేటి తల్లి, నలుగురికి చదువులు చెప్పే తల్లివి, నీటం వచ్చినంత. అదేమిటి తాత, ఈ వయసులో కూడా కష్టపడే నీకు ఇష్టం వచ్చినంత కాదు, అడిగినంత ఇవ్వాలి. కట్టపడాల్సిన అవసరం నాకేటొచ్చిందమ్మా. ఏదో కాలక్షేపానికి చేస్తున్నాను అంతే. మా రాజుగాడు పట్టణం నుంచి పోర్టులో కావలసినంత డబ్బు పంపిస్తాడుగా. రాజుగాడా? అవునమ్మా, నా కొడుకు, నా బిడ్డ అడుగు పట్టణంలో పెద్ద ఉద్యోగం చేస్తున్నాడు. అయితే నీకు ఉద్యోగం చేసే కొడుకున్నాడు అనమాట. ఏ ఉద్యోగం తాత? ఉద్యోగమా? ఉద్యోగం దాని పేరు తల్లి సిక్క తరగా మర్చిపోయానే. ఉండమ్మా, ఉత్తరం తెస్తాను. ఇదిగో, ఇందులో ఉంటదే చూడు తల్లి. ఇది మీ వాడు రాసింది కాదే? అవునమ్మా, కొమ్మరాడు కొడుకేటి ఇంగ్లీషులో ఉత్తరం రాయడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నావా? కాదు తాత, ఇది గవర్నమెంట్ పోస్టల్ ఫామ్. బాలేదానివే, అదే మా వాడు నాకు రాసిన ఉత్తరం. పోర్టు మీద అందులోంచేగా అన్ని వివరాలు నాకు చదివి చెప్పేది. అది సరేగానమ్మా, నీకు ఇంగ్లీష్ చదవడం రాదా? అది కాదు తాత, ఇది. అందులో ఏముందో మీకు అర్థం కాదులేండి పంతులం గారు. అన్ని ఉత్తరాలు అందరూ చదవలేరు. మా రాజుగారిది గొలుసు కట్టరాత, అది మనకే అర్థం అవుద్ది. అట్టా చెప్పు బాబు, సమయానికి వచ్చావు. మా వాడు చేసే ఉద్యోగం ఏంటో పంతులమ్మ గారికి ఒకసారి చెప్పావు. ఉద్యోగం 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 మహారాజశ్రీ నాన్నగారికి క్షేమంగా ఏమన్నా అదేనే కలెక్టర్ ఆఫీసులో. అదమ్మా, చూడమ్మా, కొద్ది కాలానికి కాడు ఖచ్చితంగా కలెక్టర్ అయిపోతాడు. నిజమేనా పోటీనయ్యా? తప్పకుండా అయిపోతారా? డబ్బు కూడా పంపిస్తారు. చూసావమ్మా, చూసావా, పిచ్చి సన్నాసి తారీఖు తప్పకుండా డబ్బు పంపిస్తూ ఉంటాడు. ఇదిగో తాత డబ్బు. కదా, డబ్బు తీసుకుని వెళ్ళిపోతాయి.
ఉమ్. ఏమండి ఆగండి ఆగండి. ఏమండి ఏమండి మీరు కార్లు కవర్లు ఇవ్వడంతో పాటు కట్టు కథలు కూడా అల్లుతారన్నమాట. కట్టు కదలా? లేకపోతే ఏమిటండి, ఆ అమ్మాయికుడికి ఏదో ఉత్తరం చూపించి ఉన్నవి లేనివి చదివి అబద్ధాలు చెప్పి ఆశలు చూపించడం తప్పు కాదు. చూడండి పంతులు గారు, మీకు భాష తెలుసు, అందుకే కాగితంలో ఉన్నది ఉన్నట్టుగా చదవబోయారు. కానీ నాకు అతని బాధ తెలుసు, అందుకే లేనిది ఉన్నట్టుగా చదివాను. ఏమిటండి మీరు చెప్పేది? పాపం రామయ్య తాత అతని కొడుకేదో ఉద్యోగం చేసుకుంటున్నాడని, చాలా గొప్పవాడై తిరిగి వస్తాడని ఎన్నో కళ్ళ కంటున్నాడు. కానీ దురదృష్టవశాత్తు 6 మాసాల క్రితం లారీ యాక్సిడెంట్ లో అతని లోకాన్నే విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. పోయాడా? పోయినవాడు ఎలాగూ తిరిగి రాడు. కనీసం బ్రతికినంత కాలమైనా ఆ ముసలి ప్రాణం సంతోషంగా ఉండాలని తెయ్యేట అబద్ధాలు చెబుతున్నాను, ఆనందం కలిగిస్తున్నాను. అయితే ఇందాక మీరు ఇచ్చిన డబ్బు నేనే ఇస్తున్నాను. అందుకే నా అబద్ధాలన్నీ పూర్తిగా నమ్మి నవ్వుతో కాలం గడుపుతున్నాడు రామయ్య తాత. బుచ్చిబాబు గారు, మనుషుల్లో మీలాంటి మహనీయులుంటారని నేను ఊహించలేదు. నిజంగా మీరు దేవుళ్ళు లాంటి వారు. ఏమండో పంతులమ్మ గారు, ఏమిటి తెగ పొగడేస్తున్నారు? వస్తానండి, అవతల బోర్డు ఎంత పని ఉంది.